చప్పట్లు కొడుతూ మన గ్రామానికి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి ఒకసారి మన చేతులు చప్పట్లు కొట్టి వారికి సగర్వంగా సన్మాన కార్యక్రమం చేద్దాం. ఉన్నటువంటి సర్పంచ్ గారికి మన జానపలయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మన మాజీ సర్పంచ్ మన ఉత్తూరు కృష్ణగుప్తా గారు వారి కుమారుడు సుమన్ అన్న ఇక్కడ ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ సుమన్ అన్న ఆహ్వానిద్దాం. సుమన్ అన్న సన్మానం చేయడానికి సుధాకర్, ఆనంద్, లేవి ఇలా రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొడుతూ అదేవిధంగా మన మధ్యలో గత 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసినటువంటి అలాగే మన కోఆప్షన్ మెంబర్ మన సంతోష్ అన్న గారు ఉన్నారు మన మధ్యలో. దియావ సంతోష్ అన్న గారు వాళ్ళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానిద్దాము. వాళ్ళని సన్మానం చేయడానికి హానుక్, సాంసన్ బాబాయ్, ఇజ్రా, ఆండ్రూస్, రమేష్ రావాల్సిన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొడుతూ అందరం మన మధ్యలో టిఆర్ఎస్ నాయకులు వినోద్ మరియు నరేష్ గారు ఉన్నారు. దయచేసి వారిద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అబ్రహాం, సాల్మన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తొందరగా.
మన మధ్యలో ఉండడం చాలా ఎంపీటీసీ గారు ఉండడం చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి క్రిస్మస్ సందర్భంగా మీరందరూ మా యొద్దకు రావడం, మా సన్మానాన్ని పుచ్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి బైబిల్ సెలవిస్తుంది, మనం సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మరి మనుషులందరి కొరకు, మరి విశేషంగా అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మరి అధికారులు మంచి ఆయురారోగ్యాలతో ఉంటే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. వారు మంచి దైవికమైన జ్ఞానం కలిగి ప్రజలను పరిపాలిస్తుంటే మరి గ్రామమైనా దేశమైనా అంత ప్రశాంతంగా ఉంటుంది. కనుక దేవుడు అధికారుల కోసము ప్రార్థన చేయమని చెప్పి దేవుడు మనల్ని కోరాడు. కనుక మీ అనుదిన ప్రార్థనలో మరి గ్రామాన్ని దేవుడు ప్రేమించి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మంచి సర్పంచ్ గారిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన బట్టి అందరూ చప్పలు కొట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మంచి నాయకులు కూడా మన మధ్యలో ఉండడం సంతోషం. కనుక ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీరు మాతో ఒక అరగంట 40 నిమిషాలు మాతో గడిపి మీ అందరు కూడా భోజనాలు సిద్ధం చేశాము. ఆ భోజనాలు మీరు మాతో పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కనుక ఈ సమయం వచ్చారా, ఉప సర్పంచ్ గారు వచ్చారా? కనుక వచ్చిన తర్వాత మరి ఉట్టిపల్లి గ్రామం మంచి సమయమున మన మధ్యలో మరి బెనిహర్ గారు ఉన్నారు. వారు ఒక పాట పాడుతూ ఉంటుండగా కానుకలు దేవునికి సమర్పించి మనం డైరెక్ట్ వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయమున వారికి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసింది. చిన్నప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం మా ఊరిలో శాంతి స్వరూప్ అనే పాట పాడాడు. అది మరి ఉన్నారా, మర్చిపోయారంటే లేదు అన్నీ అని చెప్పాడు. కనుక ఆ పాటను మరొకసారి వినాలని కోరుకుంటున్నా. సమయమున వారు మరి ఆ పాట ఆలపిస్తూ ఉంటుండగా దేవునికి మనం కానుకలు అర్పించిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. ఈలోపు ఉప సర్పంచ్ గారు వస్తే మన మధ్యలోనికి రావాల్సిందిగా మనం ఆహ్వానిస్తున్నాం. అదృశ్య రూపుడా అతి మనోహర త్రాహిమా శరణాగత వత్సల శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా. ఓ శాంతి స్వరూప అదృశ్య రూపుడా అతి మనోహర పరిశుద్ధ పావనుడా. త్రాహిమా కృపాయ దేవ త్రాహిమా శరణాగత వత్సల త్రాహిమా. ఓ శాంతి స్వరూప అదృశ్య రూపుడా ఆత్మస్వరూపుడవు స్వయంభవుడవు దుఃఖరహితుడవు నీవు సర్వవ్యాపకుడవు. సరి బలి పగ పగరి దరి సరి నిసగరి సరి గప ఆత్మస్వరూపుడవు స్వయంభవుడవు దుఃఖరహితుడవు నీవు సర్వవ్యాపకుడవు. సమస్త సకలైశ్వర్యమునిచ్చువాడవు. త్రాహిమా కృపాయ దేవ త్రాహిమా శరణాగత వత్సల త్రాహిమా. ఓ శాంతి స్వరూప అదృశ్య రూపుడా వరములసగు పరమ ప్రేమ పూర్ణుడా. స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుడా. సకల వరములసగు పరమ ప్రేమ పూర్ణుడా. దీన దయాళుడవు దరిద్ర రక్షక. త్రాహిమా కృపాయ దేవ త్రాహిమా శరణాగత వత్సల త్రాహిమా. ఓ శాంతి స్వరూప అదృశ్య రూపుడా
నీ స్వరూపమును మేము ధరించుటకు యోగ్యులము కాము. మా బుద్ధులు నీవు ప్రేరేపింతువుగాక. త్రాహి మాం కృపాయ దేవ, త్రాహి మాం శరణాగత వత్సల, త్రాహి మన మధ్యలో బోయస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడమైన గొప్ప దేవానికి మహిమయు ఘనతయు ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభువా, ఇదిగో తండ్రిగా సెమీ క్రిస్టమస్ సందర్భంగా సమర్పింపబడిన కానుకల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చాపబడిన ప్రతి హస్తమును మీరు దీవించు, ఆశీర్వదించండి. ఎలాంటి లోటుపాట్లు ఎవరి కుటుంబంలో లేకుండా మీ సమృద్ధి అయిన దీవుల చేత తృప్తిపరిచి ఈ కానుకలు నీ పరిచర్య వాడబడినట్లుగా మీ కృప చూపి ఆశీర్వదించుమని యేసు నామమందు ప్రార్థిస్తూ వాడి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు చక్కని ఆరాధన, అదేవిధంగా ప్రత్యేకమైన పాట పాడి వినిపించినటువంటి దేవుని దాసులు బెనహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమున అదేవిధంగా మరి ఉప సర్పంచ్ గారు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో నూతనముగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్ గారు నరేష్ గౌడ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి మన విన్సెంట్ అయ్య గారు శాల్వతో వారికి సన్మాన కార్యక్రమం చేస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాము. అందరూ చప్పట్లు కొడుతూ నిమిషాలు ఈ సన్మాన కార్యక్రమాలు ముగించేద్దాము. మన మధ్యలో మన 5 మరియు 6వ వార్డుల నుంచి వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి రోజ్మేరీ మరియు రేణుక గారిని వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాము. వారికి పూలదండలతో సన్మానించవలసిందిగా చిన్న మరండి మీరు రమ్మండి. వనిత, అరుణ పిన్ని రండి, తొందరండి. ఎల్మ పిన్ని పెన్ని నడుతుందా? చప్పట్లు కొడుతుంది. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గ్రామ నాయకులందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మేము సేవకులకు ఈ సమయాన్ని అప్పచెప్తున్నాము. మనమందరం కూడా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. మరి గొప్ప దైవజనులు సుదూర ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి మన ఆహ్వానమును మన్నించి వచ్చినటువంటి దైవజనులు జానపల్లయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమున మరి దైవ వర్తమానాన్ని అందించడానికి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కూడా అందరం కూడా ప్రభువును కనపడతాం. దయచేసి అక్కడ ఉన్న మన యవనస్తులారా దయచేసి ఇటు రావాలి. ఇక్కడికి ఈ చైర్స్ అని కాళ్ళు ఉన్నాయి. మీరు చీకట్లో అంధకారంలో కనబడుతుంది. నాకైతే వెలుగులోనికి రండి. అర్థమవుతుందా? అక్కడ లైట్ ఉంటే బాగుండేది. ఇటు వచ్చేయండి, అందరూ వచ్చేయండి. పిల్లలు ఉంటే ఇటు పంపి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నా. దేవునికి స్తుతులు స్తోత్రము కలుగునుగాక.